మిత్రులారా మీ అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. నేను మీ తెలంగాణ శ్యామ్. ఒక బ్రదర్ ఒక వీడియో పెట్టాడు. అన్న ఏదైతే మీరు ఈ నార్త్ కల్చర్కు వ్యతిరేకంగా మార్వాడి రాజస్థాన్ గుజరాతీ కల్చర్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నారు, మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలని కాపాడుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి సబ్బండ కులాల వృత్తులని బ్రతికించుకోవాలి, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి వృత్తులు మొత్తం ధ్వంసం అయిపోయి ఉపాధి లేకుండా పోతుంది అనేటువంటి మీ ఆలోచన చాలా గొప్పగా ఉందన్న అని ప్రాంతీయవాది నాకు ఆ వీడియో పెట్టాడు. పెట్టి చూడండి బ్రదర్ ఏదో కౌంటర్గా వీడియో పెట్టింది చూడండి అంటే నేనేం చేశా, చాలామంది వీడియోలు పెడతా ఉంటారు కదా, ఎవరో లెక్క ఏం మాట్లాడిందో వీళ్ళు పొద్దున్న వేస్తే హిందూ ముస్లిం పంచాయతీ తప్ప ఇంకేం మాట్లాడాలని అనుకున్నా. కానీ అక్క ఎటువంటి మాటలు మాట్లాడిందనంటే కార్లో కూర్చున్నది, ఇట్లా పెట్టుకున్నది, ఎవడ్రా మరవడి గోబ్యాక, రాజస్థాన్ గోబ్యాక, మీరు డూప్లికేట్ హిందువులరా, మీరు తింటా అవుతారా, మీకు యూనిటీ ఉండదురా, ఇప్పుడే వస్తుంటే చూసిన వాళ్ళు ఎక్కువ పూజలు చేస్తారా, ఈమె తక్కువ చేస్తుంది, నేను తక్కువ చేస్తా వాళ్ళు ఎక్కువ చేస్తా, ఈమె ఒప్పుకుంటుంది ఈ అక్కాయ్, తక్కువ చేస్తాంరా అనుకుంటుర్రా, రండ్రా బాలాపూర్ దగ్గర ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను ఇంకేదో బర్మా గిర్మా వాళ్ళు సొరబాటుదారులు ఉన్నారా, వాళ్ళని నిలబడతాను రండ్రా ఫస్ట్ అని చెప్పుకుంటూ వచ్చి ఆఖర్లా ఖబర్దార్ ఉడుకులారా, ఎవడని ఇటువంటి ఉద్యమాలు చేసిరనుకో వచ్చి తంతమనట తంతమనగానే నాకు ఇక ఎక్కడ లేని భయమై 7 చెట్ల నీళ్ళు తాగి 7 చెద్దర్లు కప్పుకొని 700 కిలోమీటర్ల దూరం ఉరికి నరేంద్ర మోడీ సారో నీకు దండం పెడతా, పోలీసు వాళ్ళు కోర్టు నన్ను కాపాడలేకపోతున్నారు, ఈ అక్క మస్తు దానికి ఇచ్చింది, మీ ఉద్యమం మొదలు పెట్టినాం, ఈ తప్పుడు ఉద్యమం మాట సారో నీకు భయపడి కుడతా అనగానే నాకు తక్కువ నవ్వురాలే. నీలాంటి వాళ్ళకి ఇంతమంది చూసి ఉంటాం అక్క, ఎంతమంది చూసి ఉన్నావు అక్క, ఏం తెలివితే ఎట్లక్క నీ నాకు అర్థం కాదు. నువ్వు ఏందక్క ఈడ పుట్టి ఈడ ఉన్న వాళ్ళకి యూనిటీ లేదా, నువ్వు తింటావుతావు అక్క, మీ ఇంట్లో తింటావుతారా, నీకు వ్యాపారం చేసుకోవడం చేత కదా అక్క, యూనిటీ ఉండదా? తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు ఎప్పుడన్నా వచ్చినావు అక్క, నువ్వు పల్లెటూళ్ళలో పోయినావా? తెలంగాణ పల్లెటూళ్ళకు సబ్బన్న కులాలు వరుసలు పెట్టుకొని కులాలకు ఖచ్చితంగా అన్న బావ బామ్మర్ది మామ అల్లుడా అని పిలుచుకుంటావు తెలుసా అక్క? నువ్వు ముస్లింలు అంటున్నావు, ముస్లిం రచయిత పాట రాశాడు, ముస్లింలము మేము ముస్లింలము పల్లెటూర్లలో పుట్టి నా ముస్లింలము నిస్సారన్న ప్రయాణాచమణలి కవి. అరబ్బీ ఉర్దూ రానోళ్ళము అంత తెలుగులోనే చదువుకున్నోళ్ళము, ఆర్యులం అసలు కానే కాదు, యూరప్ నుంచే నీ రానే లేదు, మాలొల్ల ఎల్లయ్య మామవుతాడు, మాకు రెడ్డొల్ల రామయ్య బావవుతాడు, ఏ ఊరుకెళ్ళినో వరసుంటది రక్త బంధమోలే పల్లె కలిసి ఉంటుంది. ఇంత మించిన యూనిటీ ఆడుందక్క నీకు? నువ్వు పొద్దున్న హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని అంటే నీకు నచ్చదు, నువ్వు పంచాయతీ పెట్టాలి. హిందువుల వ్యతిరేకమా? ఎవరు చెప్పిర్రక్క? హిందువులు నడిపిస్తున్నా ఎవరు చెప్పిర్రక్క? ఆంధ్ర తెలంగాణ వెళ్ళిపోతే హిందువులు వెళ్ళిపోయారాక, మనుషులు వెళ్ళిపోయారా? ఆమె షర్మిల చెప్పినప్పుడే పాకిస్తాన్ పాస్పోర్ట్ తీసుకొని రావాలా అన్నది. మేము ఏమంటున్నావు అక్క, కల్చర్ గోబ్యాక్ అంటున్నాం తప్ప అక్క. నీకు కోపం రావాల్సింది మాలాంటి వాళ్ళ మీద కాదక్క, పట్టపాటీలు నడి రోడ్డు మీద కారు ఆపి పక్కకు తీయనందుకు తక్కువ కులపడా అని బహిరంగ ప్రదేశంలో దూషించి చూసినావా, కూర్చున్నటువంటి ఆ మారోడి గుండాల మీద రావాలి నీకు కోపం. అడుగుతానికి వచ్చినటువంటి ముదిరాజును కొట్టిన చూసినావా, వాళ్ళ మీద రావాలి నీకు కోపం. ఇంకొక ఆరగట్టుకని కొట్టిన చూసినావా, ఆయన మీద రావాలి నీకు కోపం. పాల వృత్తిని అవమానించిన చూసినావు, ఆయన మీద రావాలి నీకు కోపం. ఏందక్క నిజంగా నీకు దైవభక్తి ఉంటే సమ్మక్క సారక్కలను అవమానించినటువంటి చిన్న జీఆర్ మీద నీకు ఇంత కోపం వచ్చింది అక్క? పెట్టి వీడియో చూస్తా నేను, నీ వాళ్ళు చెక్ చేస్తా. చెప్పక్క రోజుకో కులదూరాంకర వచ్చా. నిన్నాక మొన్న జగిత్యాల జిల్లా వెలటూరు మండలం కిషన్రావుపేట గ్రామంలో మన హిందూ బంధువు సల్లూరు మల్లేష్ని కస పొడిచి చంపారు. 100 వీడియోలు చేసిన బీజేపీలో మాట్లాడరు ఆయనంట, ఒక్క అన్నేమో మాట్లాడింది అంతే. మరి ఏదక్క యూనిటీ? ఎందుకు మాట్లాడరా అక్క మీరు? అవునా? ఇంకో విషయం తెలుసా, నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఈ దేశంలోనే భయంకరమైనటువంటి హిందూ మహారాష్ట్రకు సంబంధించినటువంటి దాదాసాహెబ్ బాల్ ఠాక్రే ఏం చెప్పిన ఆయన తెలుసా? నేను ఫస్ట్ భారతీయుడిని తర్వాతే మరాఠీ వాడిని, ఫేమస్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అంటే లేదు నువ్వు అటువంటి మాటలు మాట్లాడితే నువ్వు గ్రౌండ్లో ఆటలు ఆడితే కనుక మహారాష్ట్రలో పాములు వదులుతా అన్నాడు.
నువ్వు ఫస్ట్ మరాఠీ వాడివి, తర్వాతే భారతీయుడు అని ఒప్పుకో, అప్పుడే గ్రౌండ్లో అడుగు పెట్టి బ్యాట్ పెట్టి క్రికెట్ ఆడాలని అన్నాడు. మరి ఎందుకన్నాడు అక్క? సచిన్ టెండూల్కర్ హిందూనే కదా, బాల్ ఠాకరే కూడా హిందూనే కదా, ఎందుకన్నాడు? ఆయనకు ఉండొచ్చు ప్రాంతీయవాదం, మాకు ఉండొద్దు. ఎవడన్నా వ్యాపారాలు పెట్టుకుంటే బాంబేలో ముందు మరాఠీ వాళ్ళకు 90% ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన తర్వాతనే ప్రాంతేతరుడికి ఇవ్వాలన్నాడు. తెలుసా అక్క? గుజరాత్కు మహారాష్ట్రకు పెద్ద యుద్ధమే నడిచింది తెలుసా అక్క? ఏం మాట్లాడతావు అక్క? అంత మాత్రాన గుజరాత్ వాళ్ళు మహారాష్ట్రకి వెళ్ళిపోయారా, మహారాష్ట్రలో గుజరాత్కి వెళ్ళిపోయారా? ఏం మాట్లాడతావు అక్క? బుద్ధి లేకుండా మాట్లాడతావు. మా పోరాటం తప్ప ఎవరు చెప్పారు? పంచవృత్తులు రోడ్లెక్కి అది గోసపడుతున్నాయి, కోమటన్నలు ఇబ్బంది పడుతున్నారు. ఆఖరికి నార్త్ నుంచినటువంటి పూజారులు కూడా సౌత్ గుళ్ళు కబ్జా చేసి అలా మంత్రాలు చదువుకుంటూ వాళ్ళ ఉపాధిని కూడా ధ్వంసం చేశారు. పూజారులు కూడా ఏ వృత్తిలో పెట్టారు చెప్పు? వాళ్ళు అన్ని వ్యాపారాలు వాళ్ళే. మేము పెట్టుకుంటానంటలే, ఎస్ వాళ్ళు కూడా భారతీయులే, వాళ్ళు కూడా మన అన్నల లాంటి వాళ్ళే, మేము గౌరవిస్తాం, 100% వాళ్ళని గౌరవిస్తాం. కొట్టినా సరే వాళ్ళ మీద మాకు ప్రేమే ఉంది, ఎందుకంటే వాళ్ళు భారతీయులే. ఎస్ మేము కాదని అంటలే. ముస్లింలు విదేశీయులు అయినప్పుడు ఆర్యులు ఎవరైతారు? మరి ఆర్యులు ఎవరైతారు అక్క? ఈ స్వదేశీయులు అవుతారు వాళ్ళు. ఏమన్నాడు? ఎస్ మా ప్రాంతం వస్తువులే కొనండి అంటున్నాం, మా ప్రాంతం తినండి అంటున్నాం, విదేశీ వస్తువును బహిష్కరించండి అన్నాడు మహాత్మా గాంధీ గారు. ఆయన స్ఫూర్తిని అందుకొనే ఈరోజు విదేశీ వస్తువులను బహిష్కరించి స్వదేశీ వస్తువులను వాడమని చెప్తా ఉన్నారు అందరూ. మేము కూడా అదే చెప్తున్నాం, మా తెలంగాణ కల్చర్ని గౌరవించండి నాయన, మీ కల్చర్ని మీరు ప్రేమించుకోండి అంటున్నాం తప్ప. వాళ్ళు ఎప్పుడైనా బోనాలు ఎత్తిపించినావా? వాళ్ళతో నువ్వు బతుకమ్మ ఆడిపించినావా? శివసత్తులు ఉదిరాళ్ళు సమ్మక్క సారా దగ్గరికి వచ్చి నీళ్ళతో బంగారం జోకించుకున్నారా? కోని కోసిరా? కల్లార పోసి కలసాగ పోసిరా? ఏం మాట్లాడతావు అక్క? చరిత్ర నాగరికతల గురించి మాట్లాడుతుంది ఓ సంస్కృతిలో అన్న. కాకతీయులను మించినటువంటి కల్చరా వాళ్ళది? కాకతీయులను మించినటువంటి యూనిటీ వాళ్ళది? నాగరికతను నేర్పినాం, ఈ సమాజానికి నడవడికను నేర్పినాం. తెలుసా తెలంగాణ చరిత్ర నీకు? నువ్వు ఏ భ్రమంలోకి వెళ్ళిపోయినావు అంటే అక్క, నీకు పుణ్యం ఉంటే దండం పెడితే నీ కాలు మొత్తం కాని బాంచాను సచి నీ కడుపులో పుడతా. కానీ ఈడ పుట్టి నువ్వు గుజరాత్లో మైండ్ మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది, నీ మైండ్ మొత్తం వాళ్ళు మొత్తం. నువ్వు రేపొద్దున ఈ తల్లిని తీసేయండి గుజరాత్ తల్లిని పెట్టమని అంటావు. నువ్వు ఆ భ్రమలోకి వెళ్ళిపోయినావు. నువ్వు పుట్టినాడు నేను నువ్వే అవమానించుకుంటున్నావు. ఎవరు నాయన మీ తెలంగాణలో గొప్పలు ఎవరు అనేటువంటి ఫీలింగ్లో కూడా లేవు నువ్వు. నువ్వు ఏ కులమో ఏ మతమో ఏ ఊరో నాకు తెలియదు, నాకైతే నువ్వు ఎన్నో పుట్టినావు అక్క. ఇక్కడ పుట్టపోయి ఇక్కడ పుట్టడంలో బాధపడుతున్నావు. నీ మట్టి మీద నేను పుడితే బాగుండు కానీ. తెలంగాణ ఉద్యమంలో మేము ఉన్నాం, ఇటువంటి తెలంగాణ వాళ్ళకి పోరాడే తత్వం ఉంటుంది ఇదని. ఏందక్క నీకు పుణ్యం ఉంటుంది. ఇటువంటి వీడియోలు బంద్ చేసి దక్షిణాది హక్కుల కోసం మేము కొట్లాడుతున్నాం, మాతో కలిసి నడవాలనుకుంటే నడువు, లేదంటే నువ్వే ఒక దక్షిణాది హక్కుల పరిరక్షణ వేదికను పెట్టు, మీతో పాటు మేము కలిసి నడుస్తాం. నడిచి నీకు జిందాబాదులు కొడతాం, జెండాలు పట్టుకుంటే పైసలు కూడా ఇస్తాం. మనం ఇక్కడ ఉన్నటువంటి నేను చెప్పినటువంటి కంపెనీలు ఏవైతున్నాయో ప్రైవేట్ కంపెనీలలో స్థానికస్తులకే 90% ఉద్యోగాలు కల్పించాలి. ఈ జియో కూడా ఉన్నది. ప్రభుత్వాలతో కొట్లాడతాం, ఆ డిమాండ్ని ముందు పెడతాం. అన్నీ కల్తీ. మహబూబాబాద్లో ట్యూబ్లైట్ డూప్లికేట్లు అమ్ముతుంటే పెట్టి వీడియోలు బయటకు వచ్చినాయి తెలుసా? చార్జీలు నంద్యాలలో గో బ్యాక్ కల్చర్ మొదలైంది, నంద్యాలలో, నెల్లూరులో కూడా మొదలైంది తెలుసా అక్క? నేను మొన్న పోస్ట్ రాసిన, తెలంగాణలో రోడ్లు కరెంట్లు లేనటువంటి గ్రామాలు ఉన్నాయేమో కానీ ఆ గ్రామంలో మార్వాడి దుకాణం లేనటువంటి గ్రామం లేదని రాసిన. వాస్తవమే కదా. పెట్టుకోవాలి, అందరు బతకాలి, మంచిగా ఉండాలి, మేము కాదంటలే. కానీ మా కల్చర్ని గౌరవించాలి. ఇక్కడ ఉన్నటువంటి మా నీళ్లు మా యొక్క, నిధులు మా యొక్క, మీ అమ్మకాలు ఎవరికో ఇస్తా అంటే మేము ఎట్టుకుంటాం అక్క? ఊకోం కదా అక్క. ట్రంప్ ఏం చెప్తుండక్క? మేరా ఫ్రెండ్ ట్రంప్ మేరా దోస్తే అన్నాడు. మీ నరేంద్ర మోడీ సార్ ట్రంప్ దోస్త్ ఏం చేస్తుండో తెలుసా? మీకు తెలుసా? ఫ్లైట్ ఎక్కించి పంపిస్తాడు. ఏం మాట్లాడుతున్నావు అక్క? కాబట్టి ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకోండి. ఎవరన్నా మీరు చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లలో పొట్టు తిడుతారంట, మమ్మల్ని తిట్టుకోండి, మాకేం బాధ లేదు. బుర్ర లేని వాళ్ళు, బుర్ర తక్కువ వాళ్ళు మమ్మల్ని తిడతారు, తిట్టుకోండి. ఎవరిని గాలి వినోద్ కుమార్ సార్ని, ఎంఎస్ గోపీనాథ్ గారిని, పృథ్వీరాజ్ అన్నను, విఠల్ అన్నను, జీలకర్ర చీన్ అన్నను, గోరెడ్డి రమేష్ గారిని, నన్ను
చెప్పడం మర్చిపోయిన మిత్రులారా, గోరేటి రమేష్ అని నిన్న పొద్దుగాల దొంగతనంగా ఎస్ఓటి పోలీసు వాళ్ళు వచ్చి దొంగతనంగా అరెస్ట్ చేసి కొరియర్ వచ్చిందని తీసుకొని పోతే సోషల్ మీడియాలో మీ దగ్గర నుంచి వచ్చినట్టు స్పందన మామూలుగా లేదు. దెబ్బకు భయపడి పోలీసు వాళ్ళు పొద్దున పట్టుకున్నారు, సాయంత్రం వదిలేసారు. అట్లుండాలి యూనిటీ అంటే. నిజంగా సోషల్ మీడియాలో గోరెడ్డి రమేష్ అన్నకు కవి గాయకుడికి అండగా నిలబడ్డటువంటి మీ అందరికి కూడా నిజంగా సెల్యూట్ చేస్తున్నాను నేను. అలా ఉండాలి మన యూనిటీ. రైట్, ఇప్పుడే ఒక అడిగేసినాం కదా, చేద్దాం. ఇంతకంటే బలమైనటువంటి ఉద్యమం, తెలంగాణ కంటే బలమైనటువంటి ఉద్యమం చేద్దాం. ఎందుకనంటే అయిపోయింది. యువన స్వార్థం కోసం వాడు గతంలో మనం వాడుకున్నారు, కానీ ఇప్పటి నుంచి ఆ మోసం జరగొద్దిగా. ప్రతి ఒడి మీద మనం కన్నేసి ఉంచాలి. ఎందుకంటే దళిత ముఖ్యమంత్రి అని మనం మోసం చేశారు. మన నీళ్ళు మన సూర్యాపేట దగ్గర గోడ కడతా అన్నాడు. ఈ నుంచి ఆడిపోతాడు, అవతల వీడికి రావద్దని కట్టినా మరి కథలు చెప్పారు. కాబట్టి మేము ఏ గోడలు కట్టాం. మా దగ్గర బతకాలనుకుంటే మా సంస్కృతిని గౌరవించండి, మీ సంస్కృతిని మీరు ప్రేమించుకోండి. వ్యాపారాలు పెట్టుకుంటే స్థానికస్తులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి. మీరు ఇంత తినండి, మేము వద్దంటలే. ఏం మాట్లాడతావు అక్క? జీడీపీని పెంచినట్టు జీడీపీని, దేశ జీడీపీ ఏడనా జీడీపీ 24 మంది దేశాన్ని దోసుకున్నాడు దొంగలు మొత్తం. చెప్పాడు కదా రాహుల్ గాంధీ, ఎవరు జీడీపీ అంట. జీడీపీ బాంజేరి మీకే భయపడతామే మేము. ధమ్కీలకు, ఈ పిట్ట బెదిరింపులకు, తాటాకి సప్పులకు, ఉడత ఉప్పులకే కూడా భయపడ్డాడు. ఉసుకో బుసుకో ఎవరు. తెలంగాణ బిడ్డలం, ఈ మట్టి మీద నేల మీద పుట్టిన వాళ్ళం, పౌరుషం ఉన్నోళ్ళం. బంచెందొరాన్ని కాల్మొక్తా అన్నటువంటి బాసత్వానికి వ్యతిరేకంగా బందూకులు ఎత్తుకొని దొరాన్ని తరిమిన వాళ్ళం అక్క. అటువంటి వాళ్ళం పోరాటం చేసేది. వీడియో పెడితే చూసి ఉనికిపోతాయి. వీళ్ళంతా డూప్లికేట్ వాళ్ళు, ఫేమస్లు కావడం కోసం పెట్టుకునేటోళ్ళు వీడియోలు పెట్టుకొని. ఆడవాడు ఫోన్ చేసి ఇంతకుముందు గంట సేపు చూది తలకే తిన్నాడు. సంగారు మేము కూడా ఖండిస్తున్నామని, మాది వనరసేన మాట్లాడుతున్నాను, 2 నిమిషాలు మీతో మాట్లాడుతుంటే 2 నిమిషాలు కాదు నాయన 2 గంటలు మాట్లాడని చెప్పిన. అడిగిందని సమాచారం రోజుల గురించి నువ్వు మాట్లాడుతుంటావు. నువ్వు ఎందుకు మాట్లాడుతావు? నువ్వు మాట్లాడు. నేను మాట్లాడతా? నేను ప్రధానమంత్రి. నన్ను ప్రధానమంత్రి మీ నరేంద్ర మోడీ గారిని దీపమను గంట సేపట్లో రోహింగ్యాలను దేశం నుంచి పంపించేస్తాను. గంట సేపు నేను ప్రధానమంత్రి అయితే నాకేమైనా అవకాశం ఇచ్చారు ప్రజలు? నేను ఉద్యమకారుని, ఏ లైన్ మీద పనిచేయాలో ఆ లైన్ మీద పనిచేస్తా. ప్లస్ ఎలా ఎక్కడో పొలం ఉంది, నాకు కందులు వేసిన కంది పంట కోసం ఎదురు చూస్తున్నా. ఆ పంట పోయినాక ఇంకో పంట వేస్తా. అర్థమయ్యే భాషలు చెప్పిన ఆయనకు. కాబట్టి ఇటువంటి కథలు చేయకండి రా బాబు. ఈ ఉద్యమం మొదలైంది, బలపడుతుంది, ఇంకా ముందుకు తీసుకెళ్తాం, పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. రైట్, మా ప్రాంతం వాళ్ళని కోటీశ్వరులను చేస్తాం. థ్యాంక్ యూ. జై భారత రాజ్యాంగం, జై తెలంగాణ, జై దక్షిణాది, జై దక్షిణాది సంస్కృతి సాంప్రదాయాలు వర్ధిల్లాలి.